నేడు రెండో రోజు మహానాడు కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు కూడా సన్నాహాలు పూర్తయిన సందర్భం ఉంది. మరోవైపు ఈరోజు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈరోజు 10 గంటలకు కూడా కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. మనతో పాటు ఎమ్మెల్యే గల్లా మాధవి ఉన్నారు. మేడం చెప్పండి, నిన్న దిగ్విజయంగా దాదాపు 2.5 లక్షల మంది హైబ్రిడ్ విధానంలో, వర్చువల్ విధానంలో పాల్గొన్నారు. చాలా బాగా నిన్న జరిగిందంటూ కూడా ముఖ్యమంత్రి గారు చెప్పిన సందర్భం ఉంది. ఈరోజు ఎలా జరగబోతుంది? ఈరోజు అంతకంటే అద్భుతంగా జరగబోతుందండి. ఒక గిన్నిస్ రికార్డ్‌ని నెలకొల్పే విధానంలో ముందుకు వెళ్ళబోతూ ఉన్నాము. దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 1800 క్లస్టర్లతో లక్షల మంది కార్యకర్తలతో, నాయకులతో ఈరోజు ఈ మహానాడుని జరుపుకోబోతా ఉన్నాము. మరి స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారి జయంతిని పురస్కరించుకొని ఈ నేటి మహానాడు ఒక అద్భుతంగా ప్రపంచం తలెత్తుకుని, లేదంటే ప్రపంచం ఇటు మన వైపు తిరిగి చూసేలాగా చేయాలి అని అనుకుంటున్నాము. 104వ జయంతిని పురస్కరించుకొని ఆయనకి నివాళులతో మొదలై మరి రాజకీయ తీర్మానంతో పూర్తి చేసుకునే ప్రక్రియ అంతా కూడా ఈరోజు జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా నేటి విధి విధానాల వరకు కూడా ప్రస్థానాన్ని మొత్తం కూడా చాలా కూలంకషంగా అనేక వక్తల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. మరి ఇక్కడ స్టేట్ పార్టీ ఆఫీస్లోనే కాకుండా మరి రాష్ట్ర వ్యాప్తంగా అనేక క్లస్టర్లలో చెయ్యిరికి అతుక్కొని లెగవకుండా ప్రతి కార్యకర్త కూడా ఎంతో ఉత్సాహభరితంగా ఈ మహానాడు కార్యక్రమంలో పాల్గొంటూ ఉండడం అంటే, ఏ విధానంగా జరిగినా అటు ఏ నియోజకవర్గానికి వచ్చి ఒక మహాసభగా చేసుకున్న హైబ్రిడ్ విధానంతో టెక్నాలజీని అందిపుచ్చుకొని చేసుకోవాలన్నా కూడా అది కేవలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి మాత్రమే సాధ్యమవుతుందని ఈ యొక్క విధానంతో ఈరోజు నేడు తేట తెల్లమైందని కూడా నేను చెప్తానండి. ముఖ్యంగా మహిళలకు 33%, అటు పార్లమెంట్లో బిల్లు పాస్ అవ్వలేదు. పాస్ అవ్వకపోయినా తెలుగుదేశం పార్టీ ఈసారి ఎన్నికల్లో మహిళలకు 33% రిజర్వేషన్ ఖచ్చితంగా ఇచ్చి తీరుతామంటూ ముఖ్యమంత్రి కావచ్చు, అటు వర్కింగ్ ప్రెసిడెంట్ కావచ్చు చెప్పిన సందర్భం ఉంది. మహిళగా మీరు ఎలా ఫీల్ అవుతారు? చాలా చాలా సంతోషంగా స్వాగతిస్తున్న విషయం అండి. ఎందుకంటే ఏ సమాజమైనా కూడా మహిళలు ముందుకు వెళ్ళిన పరిస్థితుల్లోనే ఆ సమాజం పురోగతి చెందుతుంది అని చెప్పడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. ప్రతి డెవలప్మెంట్ కానివ్వండి, లేదంటే సాధికారత కానివ్వండి, కేవలం ఉమెన్ సెంట్రిక్గా మహిళ చుట్టూ తిరిగే పరిస్థితి ఉంటుంది. ఒక కుటుంబంలో ఒక మహిళ ఆనందాన్ని, సంతోషాల్ని, అద్భుతాల్ని కలగజేసే ఒక మహిళ సాధారణ కుటుంబంలో గృహిణిలాగా ఉన్న మహిళే ఆ స్థాయి విలువల్ని అందించగలిగినప్పుడు, రాష్ట్ర స్థాయిలో ఆవిడకి అధికారం ఇస్తే, రాజకీయ ప్రాతినిధ్యం ఇస్తే నిజంగా ఈ రాష్ట్రం చాలా సుభిక్షంగా, ఈ దేశం ఎంతో సుభిక్షంగా మారుతుందనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. కాబట్టి మేమందరం కూడా స్వాగతిస్తున్నాం. ఎప్పటి నుంచో కూడా ఎదురు చూస్తున్న అంశం ఇది. మహిళలకు 33% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి నాయకులు అప్పటిదాకా బిల్లు వచ్చేదాకా కూడా తీసుకొచ్చి, వచ్చిన తర్వాత మాత్రం వారి యొక్క బుద్ధిని చూపించే పరిస్థితిని అప్పటి నుంచి ఇప్పటిదాకా చూస్తున్నాం. మరి ఆంధ్ర రాష్ట్రం మొదటి నుంచి కూడా మహిళా పక్షపాతిగా, మరి తెలుగుదేశం పార్టీ మహిళా పక్షపాతిగానే ఉంటుంది. ఈనాడు మొత్తం మన దేశవ్యాప్తంగా 33% ఆలోచిస్తుందేమో కానీ అన్న నందమూరి తారక రామారావు గారు నాడే 9% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో మహిళలకు కల్పించి ఒక వినూత్న ఒరవడిని సృష్టించారు, తీసుకువచ్చారు. అయితే నేడు దాన్ని ఇంకొంచెం రెట్టింపు ముందుకు చేస్తూ అదే స్థానిక సంస్థల్లో 33% చంద్రన్న మనకి ఇవ్వడం జరిగింది. మరి ఇంకా రెట్టింపు ముందుకు వేస్తూ నేడు వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు నిన్న మనకి రాజకీయ అసెంబ్లీ స్థానాల్లో కూడా అంటే 175 స్థానాల్లో 33% మహిళలకే కేటాయించబోతున్నాం అని చెప్పి డిక్లేర్ చేయడం అనేది మాకు నిజంగా ఒక పక్కన ఉద్వేగంతో, ఒక పక్కన ఆనందంతో, తెలుగుదేశం పార్టీ మహిళల పట్ల చూపిస్తున్న నిబద్ధతకి దాసోహం చేస్తూ ఈరోజు ప్రతి ఒక్క మహిళ కూడా చాలా గర్వంగా నుంచుంటుందని చెప్పొచ్చు. ఆంధ్ర రాష్ట్రం అన్నిట్లో ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆంధ్ర రాష్ట్రం ప్రతి అంశంలో కూడా ముందుకు దూసుకువెళ్తూ ఉంది. అవకాశాలను అందిపుచ్చుకోవడంలో, ప్రజలకు అండగా నిలబడడంలో, సాధికారత వైపు వెళ్ళడంలో ప్రతి అంశంలో కూడా ఆంధ్ర రాష్ట్రం అనేది ఒక రోల్ మోడల్గా ఉంది. నిన్న డిక్లేర్ చేసిన ఈ యొక్క అంశం కూడా యావత్ దేశానికి ఒక రోల్ మోడల్గా ఆంధ్ర రాష్ట్రం నిలవబోతుంది. ఒకవైపు మీరు అంగరంగ వైభవంగా మహానాడు జరుపుకుంటున్నారు. మరోవైపు డైవర్టింగ్ పాలిటిక్స్ ఏదైతే ఉందో అక్కడ మీటింగ్ పెట్టి దీన్ని డైవర్ట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేస్తున్న పరిస్థితి, దీన్ని ఎలా చూస్తారు?
దీన్ని చూసేది ఎలాగుందండి, ఇప్పుడు నిజంగానే పాపం తట్టుకోలేక ఇంతమంది కార్యకర్తలు ఏదో హైబ్రిడ్ విధానమే ఇంకేదైనా రాళ్ళేయొచ్చు, బురద జల్లొచ్చు, చేసుకోలేకపోయారని వెక్కిరించొచ్చు. యాజ్ లైక్ ఎప్పుడు కూడా వెకిలి పద్ధతి ఆయనకి అర్థం అంటే అణువణువున ఆయన ఇనుమడింప చేసుకున్న పద్ధతి ఏదైతే ఉందో, ఆ పద్ధతితో ఎన్నో చమత్కారాలతో ప్రెస్ మీట్ ఒక 4 మైకులు పెట్టి చెప్పొచ్చు. కానీ అక్కడ కూడా అందకుండా నేడు దేశం మన ప్రధాని ఒక పిలుపు ఇస్తే ఆయనకు గౌరవం ఇచ్చి ఇలా జరుపుకుంటున్న విధానం కూడా ఎక్కడ చెక్కు చెదరకుండా అద్భుతంగా ముందుకు వెళ్తుందని కూడా చూసి ఓర్వలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి దాన్ని బురద జల్లే ప్రయత్నం అనేది సర్వసాధారణం. ఏ అంశాన్ని తీసుకున్నా కూడా ముందు దాన్ని ఎలా బురదలోకి దొర్లిచ్చి జనాల మీద వేయాలి అన్న పద్ధతి తప్ప, ఒక మంచి పద్ధతి, ప్రజల కోసం ఆలోచించే పద్ధతి, అభివృద్ధి కోసం ఆలోచించే పద్ధతి అనే విధానమే లేని నాయకుడి దగ్గర నుంచి మనం విమర్శిస్తున్నాడేంటా అని అనుకునే అవకాశం అంటే ఆ ఆలోచనే కరెక్ట్ కాదేమోనన్నది నా అభిప్రాయం. కాబట్టి వాళ్ళు విమర్శిస్తూనే ఉంటారు, జీవితాంతం విమర్శిస్తూనే ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళని అలాగ ఉంచుతూనే మా ప్రభుత్వం ముందుకు వెళ్తూనే ఉంటుంది. ఎక్కడా కూడా పట్టించుకునే పరిస్థితి ఉండదు. ఒక మాట చెప్తానండి, మేము సెల్ఫ్ క్రిటిసిజంతో ముందుకు వెళ్ళేవాళ్ళం. మేము ఏదైనా చేస్తున్నామా లేదా అని నిరంతరం చెక్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్న వాళ్ళం. ప్రజలకి ఇచ్చిన మాట ప్రకారం వెళ్తున్నామా లేదని మేమే ఎవరో మాకు ఎత్తి చూపించే పరిస్థితి లేకుండా ముందుకు వెళ్తున్న విధానం తెలుగుదేశం పార్టీ నాయకుల్లో ఉంది. ఇప్పుడు ఎవరో వచ్చి వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం, ఉనికి కోసం ఏదో మాట్లాడి ప్రజల్ని కూడా ఏదో మభ్యపెట్టచ్చనే ఈ కార్యక్రమాలు చేస్తున్నారు కదా. ఇవన్నీ ఎంతో హాస్యాస్పదంగా ఉన్నాయి, అసహ్యంగా కూడా ఉన్నాయి, ప్రజలందరికీ కూడా విసుగుగా కూడా ఉందని మాత్రం చెప్పగలుగుతాను. ప్రజలందరూ అదేదైతే ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి విసుక్కునే పరిస్థితుంది. రాష్ట్ర వ్యాప్తంగా మహానాడు అంగరంగ వైభవంగా జరుగుతుంది. దీనికి సంబంధించి ప్రజలందరూ కూడా హర్షించాల్సిన విషయం. మరోవైపు మహిళలకు ఏదైతే 33% రిజర్వేషన్ ఉందో దాన్ని తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా అమలు చేస్తుందంటూ కూడా ఎమ్మెల్యే గల్లా మాధవి చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ పవన్తో కొండలరావు, మహానాడు నుంచి.